నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు స్థానిక టీఎన్జీఓ భవనంలో దివ్యాంగుల రుణావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి నిన్న అనగా 11 ఆగస్టు 2025 సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని ప్రజా ఫిర్యాదుల విభాగానికి తమ సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన మండలం మల్లాపూర్ గ్రామం మొత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం తన దివ్యాంగుడు కలెక్టర్ కార్యాలయానికి వీల్చైర్పై వెళ్లి తన సమస్య చెప్పుకోవడానికి వెళ్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికి వెళ్తావని ఈడ్చుకు వెళ్లి వీల్చైర్పై ఉన్న దివ్యాంగుణ్ణి కింద పడేసి కాలితో గుంజుకొని ఈడ్చుకెళ్లడం జరిగినది. జగిత్యాల జిల్లా ఈయన ప్రజా ఫిర్యాదుల విభాగంలో రాజంపేటకు చెందినటువంటి గంగారామును ప్రజా ఫిర్యాదుల విభాగంలో వెళ్ళి తన సమస్యను కలెక్టర్ గారికి విన్నవించడానికి వెళ్ళిన సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది అతను వీల్చైర్పై ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పి తనను వీల్చైర్పై కింద పడగొట్టడం జరిగింది. కింద పడగొట్టడం కాకుండా అతన్ని గుంజుకొని పోయే విధంగా కూడా చేయడం జరిగింది. ఊడ్చుకెళ్ళారు. ఇది సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే దివ్యాంగులంటే అంత చిన్న చూపు. ఈ దివ్యాంగులపై ఎవరైతే అరాచకాలు చేస్తారో వారిపైన 2016 92 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము దివ్యాంగుల పునర్వాస అభివృద్ధి ఆర్గనైజేషన్ తరఫు నుండి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు వికలాంగులు అనేక సమస్యలతో వయసు పెరిగిన కొలది ఆర్థికంగా మానసికంగా ఎన్నో బాధల నుండి వెళ్ళి కలెక్టర్ గారికి విన్నవించాలని వెళ్తే ఇలాంటి సంఘటనలు జరగడము చాలా శోచనీయ విషయము. ఇలాంటి కలెక్టర్ గారు ఊడుస్తుండగా వెళుతూ కలెక్టర్ గారు పక్కనే పోతున్నా కూడా ఆ కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవడం లేదు. కాబట్టి దీనికి జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలని చెప్పి కోరడం జరుగుతున్నది. ఎందుకంటే అతని సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి అతనికి న్యాయం చేసి ఈ ఊడ్చుకెళ్ళినటువంటి పోలీసులపై 2016 92 సెక్షన్ కింద మీరు కేసు నమోదు చేసి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్.